షలోమ్ అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవుని మార్గంలో. చెప్పగలనండి, ఈ లోకం అశాశ్వతమైనది, ఇది శాశ్వతం కానటువంటిది. ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో అనేకమైన కట్టుబడులతో ఉన్న క్రూరమైన విషంతో నిండిన మన జీవితాలు, ఈ యొక్క పాపంతో నిండిన ఈ శరీరంతో మనము పాపం చేయొద్దు. ఈ మహిమగల శరీరము, మనమందరము అవయవాలుగా ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా యాషో మెసేలో మనమందరం మన హృదయం ఆయనకు అర్పిస్తే, మన హృదయం అనే ఆలయంలో ఆయన స్థిరపడడానికి ఆయన రాబోచున్నాడు. ఆయనను ఆహ్వానించండి, దయచేసి ఆయన నమ్మండి. అగ్ని, ఆ పెడబొబ్బలు, ఏడుపులు, రక్కుడు, ఎంతో ఘోరమైన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి నేను ఇటువైపు చూడగానే ఎంతో వెలుగు, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఎంతో రమ్యమైన స్థలం అది. ఆ స్థలానికి నేను చూడంగానే నేను ఎంతో ఆశ్చర్యపోయాను. చూడగానే అడగట్లేదు ఆయన, మీ హృదయాన్ని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. కాబట్టి వినండి. నా పేరు రమ్య. నేను ఒక మంచి సందేశాన్ని మీకు చెప్పాలనుకున్నాను. దేవుడిచ్చిన ఈ కృపావరాన్ని బట్టి దేవునికే మహిమ చెల్లించాలి. ఈ లోకంలో నేను ఉంటుండగా, నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక విశ్వాసరాల్ని మాత్రమే. కానీ దేవుడు అంటే భయం. దేవుడు ఉన్నాడనే ఒక నిజమైన ఈ ధర్మశాస్త్రం ఇచ్చిన ఈ యొక్క బైబిల్ని బట్టి నేను చెప్పగలను. బైబిల్లో ఉన్న దేవుడు నిజమైన దేవుడు. కాబట్టి నేను ఒకటి చెప్పాలి. దేవుడు నాకు చూపించిన సందేశం ఏంటంటే, ఈ లోకంలో నేను చేస్తున్న ఈ క్రియలను బట్టి నేను మరణించిన తర్వాత నేను ఎటువైపు వెళ్తాను, ఏ మార్గం వైపు నేను వెళ్తాను. అయితే పరలోకం, లేదంటే అగ్నిగుండం, ఆరని అగ్నిలోకి వెళ్తాను. సరే, నేను చేసిన క్రియలను బట్టి నేను ఎలా ఉంటాను, నేను ఎలా వెళ్తాను తండ్రి అని నేను ఒక సందేశంతో నేను సందేహించి దేవుణ్ణి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో అద్భుత రీతిగా నాకు చెప్పాడు. నేను పడుకున్న ఆ వేళలో నాకు స్వప్నం ద్వారా నాకు ఈ సందేశాన్ని అనేది నాకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఈ లోకంలో నీతి అవినీతి ఎలా ఉందో, అదేవిధంగా చీకటికి వెలుతురు ఎలా వ్యతిరేకమైన దశలు ఉన్నాయో, మనం చనిపోయిన తర్వాత కూడా అదే విధంగా జీవ మరణాలు ఉంటాయి. మనం చనిపోయిన తర్వాత మరణిస్తాం, మరలా లేదంటే చనిపోతాం. అంటే మరణం అనేది ఆరని అగ్నిలోకి, అది 1000 ఏళ్ళు మనల్ని ఏలుబడి చేస్తుంది. జీవం అనగా పరలోక రాజ్యం, అది కూడా 1000 సంవత్సరాలు దేవునితో కలిసి మనం జీవించే ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. అయితే నేను ఎక్కువ లేట్ చేయను. నేను చెప్పబోయే సందేశాన్ని నేను త్వరగా మీకు చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, దేవా, నేను చనిపోయిన తర్వాత నేను ఎటు వెళ్తాను అని నేను ఒక దేవుని అయితే ప్రార్థించాను అనమాట. ప్రార్థించిన తర్వాత నేను పడుకున్నాను. ఆ కలలో నాకు ఒక చుట్ట అనేది విప్పబడింది. ఆ చుట్ట దాంట్లో ఒక వేరే లోకం అయితే ఉంది. నేను చూసినట్లయితే అందులో తొంగి చూశాను. ఆ తొంగి చూసినప్పుడు ఆ చుట్టలో అంటే పేపర్ చుట్టలో అందులో ఒక మనుషులు అనేది ఉన్నారు. మనుషులు ఇందులో కూడా ఉన్నారా, ఇది ఒక ప్రపంచం కూడా ఉందా, అంటే వేరే ప్రపంచం, ఈ లోకం కాక ఇంకా వేరే ప్రపంచం ఉందా అని చెప్పేసి నేను అందులోకి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఘోరమైన సంఘటన నేను చూశాను. అదేంటంటే, ఆరని అగ్ని అనేది అక్కడ ఉంది. అక్కడ 2 దేవదూతలు అనేది, ఇద్దరు మనుషులు, వాళ్ళు దేవదూతలే కానీ నేను ఆ వింగ్స్ అనేది ఏవి లేవు, ఆ రెక్కలు కానీ అవి ఏవి లేవు. కాకపోతే వాళ్ళు దేవదూతలు. 2 మనుషులు తీర్పు తీర్చబడ్డారు. వారు 2 కాళ్ళు చేతులు పట్టుకొని ఆ అగధంలోకి పడేస్తున్నారు, అంటే ఆరని అగ్నిలోకి పడేస్తున్నారు. అది చూసి నేను చాలా భయంతో నేను చాలా ప్రార్థించాను. తండ్రి, నా స్థలము ఇది కాదు, నేను ఇక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు. తండ్రి, ప్లీజ్ అయ్యా, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళాను. నేను ఎంతగానో ప్రార్థించాను. ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి ఆ స్థలం నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న స్థితి, అక్కడ ఏడుపు, పడబొబ్బులు, వామ్మో నన్ను రక్షించండి, దాహం అని చెప్పేసి అనేకమైన ఆ భయంకరమైన అగ్నిని నాకు చూడంగానే ఎంతగానో భయపడ్డాను అనమాట. నేను ఒక వర్ణించలేని ఆ హింసను వారు తట్టుకోలేకపోతున్నారు. నేను చూసైతే నేను చాలా భయపడ్డాను. దేవా, నా స్థలము ఇది కాదు, నన్ను ఇక్కడ నుంచి తప్పించు అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన వెంటనే ఒక లోకానికైతే నేను వెళ్ళిపోయాను. అది ఎంతో ప్రశస్తమైంది, ఎంతో పీస్ఫుల్గా ఉంది. అది ఎంత వర్ణించలేని ఆ స్థలము, అద్భుతమైన స్థలానికి నన్ను తీసుకెళ్ళాలి. అక్కడ చూస్తే ఆ సూర్యుడు అక్కర్లేదు, ఆ తేజస్కి, అక్కడున్న పీస్ఫుల్కి ఎంత ప్రశాంతమైన జీవితం ఉందంటే, అది నిజంగా దేవుడు బంగారంతో కట్టబడిన ఇల్లులు అయితే ఖచ్చితంగా ఉంది. నేను చూశాను ఆ బంగారు వీధుల్లో ఎంత అద్భుతమైనగా ఉందంటే అది వర్ణించలేనిగా ఉంది. అక్కడ చూస్తే నెమ్మది, శాంతి, సమాధానం. అక్కడ చూసినట్లయితే ఆగదమైన మెలకు వచ్చింది. తండ్రి, నువ్వు ఉన్నావయ్యా, నా ప్రార్థన ఆలకించావయ్యా అని చెప్పేసి నేను అలాంటి జీవితాలను మనకి ఎందుకండి,
ఆరిపోయే జీవితాల కోసం ఎందుకు పరుగులు తీసుడు? ఎందుకు ఈ క్షణకాలపు సుఖభోగాల కోసము మనల్ని మనం పాపంలోకి నడిపించుకొని, ఆ విలువగల మహిమా ప్రదేశానికి హక్కుదారులు గాకుండా మనం ఇక్కడనే రిజెక్ట్ అవుతున్నాం. దయచేసి యాషువ మెస్సీయ నామంలో మీరు ప్రతి ఒక్కరు మెస్సీయని నమ్మండి. ఆయనే జీవము గల దేవుడని మీరు అందరూ ఆయన మార్గం చూపించిన ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడుద్దాం. పరలోక రాజ్యానికి వారసులవుదాం. నాకు చూపించిన ఈ దర్శనాన్ని దేవుడు దీవించును గాక. ఆయన నమ్మిన వారికే పరలోక రాజ్యానికి వారసులవుదాం. మిమ్మల్ని వెండి బంగారాన్ని నాకు అర్పించండి, దానికి బదులుగా పరలోకానికి వారసులు కండి. ఇంత గొప్ప అవకాశం ఎవ్వరికి రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోండి. యాషువ మెస్సీయ రాజ్యంలో మీరు కూడా వారసులు కండి. మీ యొక్క బంధుమిత్రులకి ఈ సందేశాన్ని అందించండి. పరలోక రాజ్యం ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోండి. వారిని మారుమనసు పొందలాగున మీరు కూడా సహాయం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ మీకు కావాలో, దేవుడు ఇచ్చిన ఆ యొక్క దర్శనాన్ని మీకు ఇంకా ఎలా చెప్పాలో నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. దేవుని రాజ్యానికి అనేకులైన వారసులు అవుటకు మనం కూడా మన వంతు సహాయాన్ని చేద్దాం. షలోమ్ అందరికీ.